వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకుందాం. రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకుందామని రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. కడియంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన వెలుగుమండి రామచంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ శ్రీ షిర్డి సాయి విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు స్ఫూర్తిదాతల విగ్రహావిష్కరణ మహోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాంత స్మరణీయులైన చేళ్లపిళ్ల వెంకట శాస్త్రి, దివాకర్ల శాస్త్రి, దువ్వూరు సుబ్బమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలన్న అంశానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అద్భుత క్రీడా మైదానంతో విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసం కోసం షిరిడి సాయి విద్యా సంస్థలు కృషి చేస్తున్నాయన్నారు. గురజాడ వెంకట అప్పారావు, చల్లపల్లి వెంకట శాస్త్రి గృహాలను, స్థలాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని భాషలకు ప్రాధాన్యతనిస్తూనే తెలుగు అగ్రతాంబూలం ఇవ్వాలన్నారు. తెలుగుకు మరింత గుర్తింపు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, దువ్వూరు రాజ్యలక్ష్మి, తెలుగు సాహితీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ కడియం ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్, హాసి బ్రహ్మ, శంకరనారాయణ అవధానులు, ధూళిపాళ మహదేవ మణి, తాత సందీప్ శర్మ, ఆకెళ్ల బాలబాను తదితరులు పాల్గొన్నారు. చాలా కార్యక్రమాలనే మనకి మీరు కూర్చొని నాయకులందరూ విగ్రహావిష్కరణ చేసిన తర్వాత సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు స్ఫూర్తి బాధపడుతున్నటువంటి అంశం. అలాగే దువ్వూరు సుబ్బమ్మ గారు మనవరాలైన నుంచి వచ్చారు. మరి నృత్య రోజు కూడా పైకి త్వరగా రావాలండి. పూర్తిగా ఇంకా తెలియనటువంటి తెలుగు భాషకి సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తులు. వారి గురించి చిన్నారుల మనసుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచాలనేటువంటి ఆలోచనతోటి ఇంత అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చారిటబుల్ ట్రస్ట్ మరియు షిర్డి సాయి విద్యా సంస్థల నిర్వహణ. అదేవిధంగా ఈరోజు దువ్వూరు సుబ్బమ్మ గారు ఏదైతే ఆనాడు స్వాతంత్ర శంఖారావాన్ని పూరించడంలో గాంధీ గారి పిలుపునందుకుని ఉద్యమంలోకి దూకి మా కొద్ది తెలుగు తెల్లదొరతనం అనేటువంటి పాట ద్వారా, అదేవిధంగా తెల్లవారలు గడుసరి గొల్లవారలు పాలు పిండుచున్నారనేటువంటి ఒక పద్యాన్ని చిలకబర్తి లక్ష్మీనరసింహ గారు పాడినటువంటి విరచితమైనటువంటి పద్యాన్ని పాడి మనందరిలో కూడా గొప్ప కార్యక్రమాన్ని ఉద్దీపింపజేసినటువంటి దువ్వూరి సుబ్బమ్మ గారి యొక్క మనవరాలు శ్రీమతి రాజ్యలక్ష్మి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఈ పాఠశాలకు ఒక గొప్ప చరిత్ర ఉంది. ఈ మధ్యకాలంలో మనం ఏ పాఠశాలను చూసినా కొద్దిపాటి మైదానం, క్రీడా మైదానం కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఒక అద్భుతమైనటువంటి క్రీడా మైదానంతో విద్యార్థుల్ని వారి యొక్క సమగ్ర వ్యక్తిత్వ వికాసం కోసం అన్ని రకాలుగా తీర్చిదిద్దుతున్నటువంటి ఈ పాఠశాల ఆవరణలో నిరంతరం అనేక వేల మంది విద్యార్థులు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి తిరిగి వచ్చేటువంటి అనేక మంది విద్యార్థులతోటి అందంగా ఉన్నటువంటి ఈ పాఠశాలలో మనం ప్రాతస్మరణీయులుగా చెప్పుకునేటువంటి చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు, అదేవిధంగా దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు, వారితో పాటు దువ్వూరి సుబ్బమ్మ గారు, వారి విగ్రహాలను ఇక్కడ పెట్టడం ద్వారా ఆ విగ్రహాల్ని దర్శించుకునేటువంటి భాగ్యం విద్యార్థులకు కలగడం ద్వారా వారి యొక్క వ్యక్తిత్వం సంపూర్ణంగా వికసిస్తుందనేటువంటి మాటని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా వారందరినీ కూడా అభినందిస్తూ, ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనం కోరుకునేటువంటి అంశం మన తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకోవాలని. చల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు ఈ ప్రాంతవాసి కావటం, ఇక్కడే వారు నివసించడం, ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్లుగా వారి ఇంటి సమీపంలోనే వారి ఇల్లు కూడా ఉంది. అయితే మనకు ఉన్నటువంటి చిన్న ఇబ్బంది ఏంటంటే చల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారి ఇల్లు కానీ అక్కడ
గురజాడ వెంకటప్పారావు గారి యొక్క ఇల్లు కానీ దాన్ని సంరక్షించుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అనేటువంటి బాధ ఇవాళ మనందరికీ ఉంది. గురజాడ అప్పారావు గారి యొక్క ఆయన ఇంటి స్థలం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవాళ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.